ఇప్పుడు నేర్చుకుందాం. యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో ఇక్కడ సెర్చ్ బటన్ ప్రెస్ చేసి విష్ణు ఛానల్ అని టైప్ చేయండి. గమనించండి, ఫస్ట్లోనే వచ్చేసి ఒక ఫోటో విష్ణు ఛానల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ గమనించండి, ఫోటో మరియు నేను పెట్టిన వీడియోలు ఎలా ఉన్నాయో చూడండి. చూసి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ పొందగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఛానల్. ఈ సెషన్లో వచ్చేసి మనం కంప్లీట్గా వెక్టార్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, వెక్టార్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలు ఫోన్ చేసి సార్ సబ్స్క్రైబ్ చేస్తున్నా కూడా సబ్స్క్రైబ్ కావట్లేదు అని అడుగుతూ ఉన్నారు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి మనం ఫస్ట్ యూట్యూబ్లో సైన్ ఇన్ కావాలి. యూట్యూబ్ సైన్ ఇన్ కావాలి అంటే మనకు గూగుల్ అకౌంట్ కానీ రెడీఫ్ కానీ ఇలా మెయిల్ ఐడి వచ్చేసి ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ వచ్చేసి ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే జీమెయిల్ అనేది మీకు ఆల్రెడీ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి సైన్ ఇన్ కండి. లేకపోతే ఆ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది కేవలం 2 నిమిషాల పని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అయినా కూడా మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒకవేళ జీమెయిల్ ఐడి క్రియేట్ చేయడం తెలియకపోతే ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ జీమెయిల్ ఇన్ తెలుగు అనుకోండి. మీకు నీట్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మన ఛానల్కి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఈ సెషన్లో పూర్తిగా వెక్టార్స్ గురించి చూద్దాం. ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is vectors, another one is scalars. Vectors means the physical quantities which have both magnitude and direction. Scalars means the physical quantities which have only magnitude but no direction. Okay, vectors అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉండాలి, స్కేలార్స్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉండాలి. అయితే చాలామంది ఈ రెండు వచ్చేసరికి కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఈ వెక్టార్స్ వల్ల వచ్చేసి మనకు రియల్ లైఫ్లో చాలా యూజ్ ఉంది. ఇప్పుడు సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం వచ్చేసి ఏదైనా ఒక కొత్త ఊరికి వెళ్ళాం. ఆ కొత్త ఊరిలో ఒక కాలేజీకి వెళ్ళాలి. సో ఊర్లో దిగుతూనే వచ్చేసి ఎవరైనా కనబడితే ఏమడుగుతాం, కాలేజీకి ఎలా వెళ్ళాలి అని అడుగుతాం. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి లేదా లెఫ్ట్ తీసుకోండి, ఆ తర్వాత మరలా స్ట్రైట్గా వెళ్ళండి, మీకు అక్కడ కాలేజీ కనిపిస్తుంది, ఆ కాలేజీ వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది అంటారు. లేదు, మన దగ్గర వచ్చేసి స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏం చేస్తాం, జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే అదేం చేస్తుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది, అలాగే ఆ డిస్టెన్స్ ఎంతో చెప్తుంది. అంటే అక్కడ డిస్టెన్స్ చూపించడము అనేది డైరెక్షన్ అయితే ఆ డిస్టెన్స్ అనేది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఒకవేళ డైరెక్షనే లేదనుకోండి, మనం అక్కడ దిగిన తర్వాత ఎలా వెళ్ళాలి అంటే ఒక 10 కిలోమీటర్ల ఇల్లు వస్తుందంటే ఎలా వెళ్ళాలి, ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ అనేది మెజర్ చేయాలి. సో ఇప్పుడు వెక్టార్స్ అనేవి ఎంత ఉపయోగమో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రొవిజన్ షాప్కి వెళ్ళాం. ప్రొవిజన్ షాప్కి వెళ్ళి వచ్చేసి అక్కడ ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాం. ఆ సాల్ట్ ప్యాకెట్ మీద వచ్చేసి అది 1 kg అయితే దాని రేట్ వచ్చేసి 20 రూపీస్ ఎంతో ఉంటుంది. సో ప్రొవిజన్ షాప్లో ఆ సాల్ట్ ప్యాకెట్ను ఎక్కడ పెట్టినా కూడా దాని రేట్ వచ్చేసి 20 రూపీసే ఉంటుంది. అంతేకాని ద కాస్ట్ ఆఫ్ సాల్ట్ ప్యాకెట్ ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఇస్ 20 రూపీస్, ద కాస్ట్ ఆఫ్ సాల్ట్ ప్యాకెట్ ఇన్ ద సౌత్ డైరెక్షన్ ఇస్ 10 రూపీస్, ఇలా ఉండదు కదా. ఇది చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువు మాస్ మెజర్ చేసేటప్పుడు అది ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మరలా మనం డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనము మన లైఫ్లో యూజ్ చేసే మ్యాక్సిమం ఫిజికల్ క్వాంటిటీస్లో వేటికైతే డైరెక్షన్ అవసరమో వాటికి మాత్రమే డైరెక్షన్ తీసుకుంటాం. ఎందుకు అంటే మన లైఫ్ను మనం సింపుల్గా అంటే సింప్లిఫై చేసుకోవడానికి చాలా డిఫికల్ట్ టాపిక్స్ను ఈజీగా వచ్చేసి మనం నేర్చుకోవడానికి ఈ వెక్టార్స్ అనేవి మనకు లైఫ్లో ఎంతో ఉపయోగపడతాయి. ఓకేనా, ఇప్పుడు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటో చూద్దాం. వెక్టార్స్ను ఎలా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, let this is one vector, let this is a bar, this is another vector, this is b bar.
Here these two vectors are in same direction, but these two has different magnitude. So we add these two, we get this type of line. That means without changing their direction and magnitude, we add these two. So the resultant vector, let that is r bar. R bar is equal to a bar plus b bar. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ టూ వెక్టార్స్ వచ్చేసి వన్ ఇస్ ఏ బార్, అనదర్ వన్ ఇస్ బి బార్ ఇలా ఉన్నాయి. అంటే దీస్ టూ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాటిని యాడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే దిస్ ఈజ్ ఏ బార్, డైరెక్షన్ ఇక్కడ కూడా చేయలేదు. దిస్ ఈజ్ బి బార్. సో ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి మనం చేంజ్ చేయలేదు. ఆ రిమైనింగ్ ఏమవుతుందంటే రిజల్టెంట్ అవుతుంది. లెట్ దిస్ ఈజ్ ఆర్ బార్. అంటే ఈ ఆర్ బార్ అనేది ఏమిస్తుంది అంటే ఈ రెండింటి రిజల్టెంట్ ఇస్తుంది. సో హియర్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్. ఎందుకు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీనికి నెగిటివ్ సైన్ తీసుకున్నాం. ఇలా కాకుండా ఏవైనా టూ వెక్టార్స్ వచ్చేసి లెట్ దిస్ ఇస్ ఏ బార్, దిస్ ఇస్ బి బార్, ఇలా సమ్ యాంగిల్లో ఉన్నాయి అంటే వీటిని ఎలా యాడ్ చేస్తాము అంటే ఎనీ వెక్టార్, ఏదో ఒక వెక్టార్ హెడ్ దగ్గర వచ్చేసి ఇంకో సెకండ్ వెక్టార్ యొక్క టైల్ వచ్చేటట్లు వితౌట్ చేంజింగ్ దేర్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ బార్ తీసుకున్నాం అనుకోండి, ఏ బార్ ఇలా ఉంటుంది, దీని డైరెక్షన్ చేంజ్ చేయకుండా బి బార్ను ఇలా యాడ్ చేస్తాం. సో రిజల్టెంట్ అంటే ఇక్కడ ఏ బార్ టైల్ నుంచి బి బార్ హెడ్ వరకు వచ్చేసి మనం యాడ్ చేయాలి. ఇది ఆర్ బార్ అవుతుంది. సో హియర్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ బి బార్. ఆర్ లేదు బి బార్కి వచ్చేసి మనం ఏ బార్ను యాడ్ చేసాము అంటే ఇది బి బార్ కదా, ఇక్కడ దీని హెడ్ దగ్గర నుంచి ఏ బార్ని ఇలా తీసుకుంటాం. దిస్ ఈస్ ఏ బార్. రిజల్టెంట్ అంటే ఏమవుతుంది, బి బార్ టైల్ దగ్గర నుంచి ఏ బార్ హెడ్కి వస్తుంది ఆర్ బార్. సో హియర్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఏ బార్కు బి బార్ యాడ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తా ఉన్నాం, బి బార్కు ఏ బార్ యాడ్ చేస్తా ఉన్నాం కాబట్టి బి బార్ ప్లస్ ఏ బార్ అవుతుంది. అలా కాకుండా రెండింటి టైల్స్ వచ్చేసి ఒకే చోట నుంచి స్టార్ట్ అయినట్లు మనం తీసుకుంటే మనం ఆల్రెడీ పారలగ్రామ్ లాలో చెప్పాం. పారలగ్రామ్ లా, ట్రయాంగిల్ లాలో వాటి రిజల్టెంట్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, డైరెక్షన్ వచ్చేసి ఎలా తీసుకోవాలి అనేది పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఆ వీడియోలో క్లియర్గా చూసాం. అది చూడండి, అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ 2 డైమెన్షన్స్ చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ వై యాక్సిస్. హియర్ ఓపీ ఈజ్ వన్ వెక్టార్, దిస్ ఈస్ ఏ బార్. ఇప్పుడు ఈ ఓపీని వచ్చేసి మనం 2 పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో స్ప్లిట్ చేసాము అంటే వాటిని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటాం. లెట్ దిస్ ఓపీ మేక్స్ అన్ యాంగిల్ థీటా టు ద ఎక్స్ యాక్సిస్. ఓకే, హియర్ ఓపీ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. వన్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, another one is along y axis. Let this vector is ax, this is equal to a cos theta, this is ay, this is equal to a sin theta. ఓకే, ఇక్కడ థీటా యాంగిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్తో చేస్తూ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ కాబట్టి మనకు కాస్ థీటా వస్తుంది. దీనికి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది సైన్ థీటా అవుతుంది. దీనికి ఇది ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఏ సైన్ థీటా తీసుకుంటా ఉన్నాం. సో ఫ్రమ్ దిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, అలాంగ్ వై యాక్సిస్ ఏవై ఈక్వల్ టు ఏ సైన్ థీటా. Now square and add these two equations. Okay, ax square plus ay square equal to a square cos square theta plus a square sin square theta. రెండిట్లో నుంచి a square కామన్ దిద్దాం. cos square theta plus sin square theta మనకు ఆల్రెడీ తెలుసు. cos square theta plus sin square theta equal to 1. So a square is equal to ax square plus ay square. A is equal to root of ax square plus ay square. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకు మనం తీసుకున్నటువంటి ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఇస్తుంది. ఓకే, అలాగే డైరెక్షన్ ఎలా నోట్ చేయాలి, సేమ్ tan theta. tan theta ఈక్వల్ టు
ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. లెట్ ఇక్కడ P దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం కదా. లెట్ దిస్ పాయింట్ ఈస్ M. అలాగే ఇక్కడ x యాక్సిస్ హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేసాము. లెట్ దిస్ పాయింట్ ఈస్ N. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది PM బై adjacent side OM. But PM is equal to ON. So this is equal to ON by OM. So tan theta equal to AY by AX. Tan theta equal to AY by AX. అంటే మనం యాంగిల్ నోట్ చేయాలి అంటే tan theta ఈక్వల్ టు AY బై AX ఈ ఫార్ములా యూస్ చేస్తాము. అలాగే మ్యాగ్నిట్యూడ్ నోట్ చేయాలి అంటే A ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ AX స్క్వేర్ ప్లస్ AY స్క్వేర్ ఈ ఫార్ములా యూస్ చేస్తాం. మనం ఆల్రెడీ ఇది ఇందాక చూసాం. ఇఫ్ the two vectors are perpendicular to each other, parallelogram లాలో రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta. theta ఎప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది పర్పెండిక్యులర్ కాబట్టి 90 degrees అవుతుంది. 90 అయితే cos theta 0 అయిపోతుంది. సో దాని నుంచి r ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా a ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు ఇది 2 డైమెన్షన్స్లో. అలా కాకుండా 3 డైమెన్షన్స్ తీసుకున్నాం అనుకోండి. 3 డైమెన్షన్ తీసుకుంటే ఏమవుతుంది మనకు ఇంకో యాక్సిస్ z వస్తుంది. So let this vector makes an angle alpha to the x-axis, beta to the y-axis, gamma to the z-axis. x-axis తో ఆల్ఫా చేస్తూ ఉంది, y-axis తో బీటా, z-axis తో గామా చేస్తూ ఉంది. అంటే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇక్కడ ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. అంటే a ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్. కానీ డైరెక్షన్ మనం తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఏమవుతా ఉంది ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా చేస్తూ ఉంది. ఈ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి r అని తీసుకుందాం. ఆల్ఫా కాబట్టి ఇక్కడ లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ x అనుకుందాము. అలాగే y యాక్సిస్ y అనుకుందాము. ఫ్రమ్ z యాక్సిస్ z అనుకుందాం. సో ఇక్కడ కాస్ ఆల్ఫా తీసుకుందాం. లెట్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత అవుతుంది x అవుతుంది. హైపాటనస్ ఇస్ r. లెట్ x బై r ఈక్వల్ టు l. అలాగే కాస్ బీటా ఈక్వల్ టు y బై r. లెట్ దిస్ ఇస్ m. కాస్ గామా అలాంగ్ z యాక్సిస్ ఈక్వల్ టు z బై r. దిస్ ఈజ్ ఈక్వల్ టు లెట్ l. సో squaring and adding these three. So cos square alpha plus cos square beta plus cos square gamma equal to x square by r square plus y square by r square plus z square by r square. అంటే అన్నిట్లో r square వచ్చేసి కామన్ వస్తుంది. సో x square plus y square plus z square by r square. సో x square plus y square plus z square by r square. అట్లే వీటిని ఎల్ అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అని అవుతుంది. అయితే ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనకేమొచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ వచ్చింది. అలాగే ఇక్కడ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనుకున్నాం ఆర్ అనుకున్నాం. సో దీని ప్రకారం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ అంటే అలాగే ఎక్స్ యాక్సిస్ కదా మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఏఎక్స్ అంటే దాన్ని ఎక్స్ అనుకుంటా ఉన్నాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 3 డైమెన్షన్లో 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. అంటే వెక్టార్స్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో పొజిషన్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్, యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్. సో మనం వచ్చేసి ఫస్ట్ పొజిషన్ వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ స్పేస్. ఓకే, ఇప్పుడు దీన్ని పొజిషన్ కనుక్కోవాలి. పేరులోనే ఉంది పొజిషన్ వెక్టార్ అంటే ఏంటి అంటే ఒక వెక్టార్ పొజిషన్ ఇచ్చేదే పొజిషన్ వెక్టార్. సో మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇదే వెక్టార్ అనుకోండి. ఇప్పుడు దీని పొజిషన్ తెలియాలి. ఇది ఏ పొజిషన్లో ఉంది అంటే డైరెక్ట్గా మనం చెప్పలేం. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ వి create a 2-dimensional frame. Let this is x, this is y. సో ఇక్కడ xy అనేది ఒక 2-dimensional plane or frame తీసుకున్నాం.
లెట్ దిస్ ఇస్ P1. ఇప్పుడు దీని పొజిషన్ కావాలి. పొజిషన్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫర్ అవర్ కన్వీనియన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి తీసుకుందాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? O to P. లెట్ OP1 ఈజ్ R. సో OP1 ఈజ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇట్లా తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇన్ T టైమ్ దిస్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఫ్రమ్ P1 to P2. So here OP2 is another position vector, but in T time it moves from P1 to P2. So P1 to P2, this vector is called displacement vector. ఓకే కదా? ఇప్పుడు పొజిషన్ వెక్టార్ అంటే ఏంటో మనకు అర్థమైంది, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఏంటో అర్థమైంది. పొజిషన్ వెక్టార్ అంటే స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ పొజిషన్లో ఉందో తెలిపేదే పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ మనం తెలపాలి అంటే కంపల్సరీ మనకు ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ అనేది కావాలి. ఇక్కడ 2 డైమెన్షనల్ ఫ్రేమ్ తీసుకున్నాము. దాని పొజిషన్ ఎక్కడ నుంచి చెప్తా ఉన్నాము అంటే ఆరిజిన్ నుంచి చెప్తా ఉన్నాం. ఫ్రమ్ ద ఆరిజిన్ ఇట్స్ పొజిషన్ ఇస్ OP. నెక్స్ట్ T టైమ్ తర్వాత P2 ఉంది కాబట్టి ఫ్రమ్ ద ఆరిజిన్ ఇట్స్ పొజిషన్ ఇస్ OP2. అదే వచ్చేసి ఏమైంది? T టైంలో P1 నుంచి P2కి వెళ్ళింది కాబట్టి ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇస్ ఈక్వల్ టు P1 P2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? ద వెక్టార్ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈస్ కాల్డ్ యూనిట్ వెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ A bar ఈజ్ 1 వెక్టార్. ఇట్స్ యూనిట్ వెక్టార్ అంటే ఏం చేస్తాం? ఇట్ ఈస్ డివైడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఆ వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తోనే మనం డివైడ్ చేస్తే మనకు యూనిట్ వెక్టార్స్ వస్తాయి. ఈ యూనిట్ వెక్టార్స్ వల్ల వచ్చేసి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 1 కాబట్టి దాంతో ఏ మ్యాగ్నిట్యూడ్ని వచ్చేసి మల్టిప్లై చేసినా కూడా దాని వాల్యూ మారదు, అది డైరెక్షన్ ఇస్తుంది. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి మనం యూనిట్ వెక్టార్ని I బార్గా తీసుకుంటాం, Y యాక్సిస్ పరంగా యూనిట్ వెక్టార్ని J బార్గా తీసుకుంటాం, Z యాక్సిస్ పరంగా యూనిట్ వెక్టార్ని K బార్గా తీసుకుంటాం. అంటే ఇవి ఏంటి అంటే ఎక్కడైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A బార్ ఈక్వల్ టు AX I బార్ ప్లస్ AY Z బార్ ప్లస్ AZ K బార్ ఇది ఒక వెక్టార్ అనుకున్నాము అంటే ఎక్స్ యాక్సిస్ అలాగే ఎక్స్ యాక్సిస్ పరంగా వచ్చేసి దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? AX. Y యాక్సిస్ పరంగా మ్యాగ్నిట్యూడ్ AY, Z యాక్సిస్ పరంగా మ్యాగ్నిట్యూడ్ AZ అవుతుంది. అంటే ఇక IJKలో వచ్చేసి ఈ XYZ యాక్సిస్ పరంగా ఓన్లీ ఆ డైరెక్షన్ను మాత్రమే చూపిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ వచ్చేసి చేంజ్ కాదు. అదే దీనికి యూనిట్ వెక్టార్ అన్నామంటే ఏమవుతుంది? దీని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. రూట్ ఆఫ్ AX² ప్లస్ AY² ప్లస్ AZ² ఇలా డివైడ్ చేసాము అంటే ఇది ఒక యూనిట్ వెక్టార్ అయిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ నల్ వెక్టార్. నల్ వెక్టార్ అంటే ఏంటి? విచ్ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్ నల్ వెక్టార్. అంటే ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 0 అవుతుందో దాన్ని నల్ వెక్టార్ అంటాం. ఆ నల్ వెక్టార్లో వచ్చేసి ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండు వచ్చేసి ఏమవుతాయంటే ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు వెక్టార్స్లో వచ్చేసి మనం కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అవి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వెక్టార్స్లో వచ్చేసి కొన్ని మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చేసి చూద్దాం ఇవి ఎలా చేయాలో. సో ఫస్ట్ వన్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. అయితే ఆ వెక్టార్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తూ ఉంది అని అడుగుతూ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు లెట్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుందాం. లెట్ దిస్ ఈజ్ ఏ బార్. హియర్ ఏ బార్ ఈజ్ రీజాల్వ్డ్ ఇంటూ 2 perpendicular components. One is AX, another one is AY. So let it makes some angle to the horizontal. Let that angle is theta. So here AX equal to already మనం ముందే ఏమొస్తుందో వచ్చేసి చూసాం కాబట్టి AX ఈక్వల్ టు A cos thetaకి ఈక్వల్ అవుతుంది. AY ఈక్వల్ టు A sin thetaకు
ఈక్వల్ అవుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి ఇక్కడ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్ అన్నాడు, అంటే ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. సో ఫ్రమ్ దిస్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏవై, ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఏవై ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఏ క్యాన్సిల్డ్, ఫ్రమ్ దిస్ సైన్ థీటా బై cos theta equal to 1, sin theta by cos theta equal to tan theta. So tan theta equal to 1. tan theta వాల్యూ వచ్చేసి 1 ఎప్పుడు అవుతుంది, tan 45 డిగ్రీస్కి is equal to tan 45 degrees. So from this angle theta equal to 45 degrees అవుతుంది. అంటే ఈ వర్టికల్ కాంపోనెంట్ అనేది హారిజాంటల్ కాంపోనెంట్కి ఈక్వల్ అయింది అంటే కంపల్సరీ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రాబ్లంలో మనకి ఏం కండిషన్స్ ఇచ్చారు, ఏం అడిగారు, ఇవి రెండు జాగ్రత్తగా గమనిస్తే ప్రాబ్లం వచ్చేసి మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏ బార్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఏ బార్ అనేది ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ అన్నాడు. అయితే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్, సేమ్ దీనిలాగే ఉంది. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్, ఈ థీటా ఎంత అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ క్యాప్ ఈక్వల్ టు మనకు ఇక్కడ ఏ బార్ ఈక్వల్ టు ఇచ్చాడు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. జనరల్గా ఐ క్యాప్ జే క్యాప్ అనేవి ఏంటి, యూనిట్ వెక్టార్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏ బార్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, కాబట్టి ఇక్కడ ఏ బార్ ఈజ్ రీజాల్వ్డ్ ఇంటూ టూ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్, వన్ ఈజ్ ఏఎక్స్, అనదర్ వన్ ఈజ్ ఏవై అనుకున్నాం. లెట్ ఏఎక్స్ ఈక్వల్ టు 1, ఏవై ఈక్వల్ టు 1, అంటే వాటి మ్యాగ్నిట్యూడ్స్ వచ్చేసి 1కి ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏ బార్ వచ్చేసి మనం ఏం రాసుకోవచ్చు, ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై సే క్యాప్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ రాజేద్దాం. యాంగిల్ ఎంత అన్నాడు, ఈ యాంగిల్ కనుక్కోమంటా ఉన్నాడు థీటా. సో థీటా దీన్ని వచ్చేసి మనం ట్యాన్ థీటా అనుకున్నాము అంటే ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అనేది దీనికి ఈక్వల్ అవుతూ ఉంది, ఈ వర్టికల్ దీనికి వచ్చేసి ఈక్వల్ అవుతూ ఉంది. అంటే ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏవై బై ఏఎక్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఆ ఫార్ములా ప్రకారము ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏవై బై ఏఎక్స్. సో ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏవై ఈక్వల్ టు ఎంత, 1. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది, ఇవి యూనిట్ వెక్టార్స్, వీటి మ్యాగ్నిట్యూడ్ 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏవై ఈక్వల్ టు 1 అవుతుంది, ఏఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ట్యాన్ థీటా ఈక్వల్ టు 1, సేమ్ ఇలాగే వచ్చింది. సో 1 అంటే ట్యాన్ 45, ఇక్కడ కూడా యాంగిల్ వచ్చేసి 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ పీ బార్ ఈక్వల్ టు 2i బార్, పీ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 14k బార్ అండ్ క్యూ బార్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 10k బార్ ఇచ్చాడు. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. పీ బార్ ప్లస్ క్యూ బార్ అంటే ఏం చేయాలి, రెండింటిని జనరల్గా మనం అడిషన్స్లో ఎలా యాడ్ చేస్తాము అలాగే యాడ్ చేస్తాం. అయితే వెక్టార్స్లో ఉన్నది ఏంటి అంటే ఏ యాక్సిస్లో ఉన్న డైరెక్షన్లో ఉన్న వచ్చేసి అదే డైరెక్షన్లో యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఐ బార్లు అనేవి ఏంటివి అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, జే బార్లు అనేవి అలాంగ్ వై యాక్సిస్, కే బార్లు అనేవి అలాంగ్ జెడ్ యాక్సిస్. కాబట్టి ఎక్స్ యాక్సిస్లో ఉన్న వాటిని యాడ్ చేస్తాం, వై యాక్సిస్లో ఉన్న వాటిని యాడ్ చేస్తాం, జెడ్ యాక్సిస్లో అంటే ఎక్కడి వావి సపరేట్గా యాడ్ చేసుకుంటాం. సో ఫ్రమ్ దిస్ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఈక్వల్ టు 2 + 4 6i బార్, 4 + 4 8j బార్, 14 + 10 24k బార్. ఇంకా ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్కి వచ్చేసి మనకు ఫార్ములా తెలుసు. సో the magnitude of p bar plus q bar equal to root of ax square plus ay square
plus az square is equal to root of ax అంటే along x axis magnitude ఎంత ఉంది 6 square అంటే 36 ay along y axis magnitude 8 square 64 az equal to along z axis magnitude is equal to 24 square equal to 576. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే 36 ప్లస్ 64 ఈక్వల్ టు 100 ప్లస్ 576 ఈక్వల్ టు 676. రూట్ ఆఫ్ 676 ఈక్వల్ టు 26. ఓకే, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి బార్ ప్లస్ క్యూ బార్ ఈక్వల్ టు 26. ఇలా మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి కనుక్కుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే వెన్ టూ రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 7 and 24 యూనిట్స్ కంబైన్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ అన్నాడు. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, వెన్ టూ రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ అన్నాడు. సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ థీటా ఈక్వల్ టు 90 degrees. లెట్ వన్ ఈజ్ ఏ బార్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 7 units ఇచ్చాడు. అనదర్ వన్ ఈజ్ బి బార్, లెట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 24 units. సో ద రిజల్టెంట్ వెక్టార్కి వచ్చేసి ఈక్వేషన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ నుంచి మనం మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలో చూసాం. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ 7 square 49 plus 24 square 576 plus 2 into 7 into 49 into cos 90. cos 90 అంటే వచ్చేసి 0. కాబట్టి ఈ కంప్లీట్ ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంతో వస్తుంది. ఓకేనా. ఇంకా లాస్ట్ ప్రాబ్లం చూస్తే కెన్ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్ అన్నాడు. కెన్ వెక్టార్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్. ఒక వెక్టార్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ 0 అయితే దాంట్లో నాన్ జీరో కాంపోనెంట్స్ ఉంటాయా అంటా ఉన్నాడు. లెట్ ఏ బార్ ఈజ్ వన్ వెక్టార్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ plus ay square plus az square. Let this is equal to a. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, a ఈక్వల్ టు 0 అయితే ax కానీ ay కానీ az కానీ 0 కాకుండా ఉంటుందా అన్నాడు. అది సాధ్యం కాదు. కంపల్సరీ ఈ రూట్లో మనం గమనిస్తే ఇవి 3 వచ్చేసి 0 అయినప్పుడు మాత్రమే వచ్చేసి a ఈక్వల్ 0 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ స్క్వైర్స్. ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్లో వచ్చేసి నెగిటివ్ వాల్యూ ఉంటే 0 ఏదైనా అవకాశం ఉందా అంటే స్క్వైర్ ఉంది కాబట్టి ఎట్లా పాజిటివ్ వాల్యూవే వస్తుంది. ఎప్పుడు ఇది 0 అవుతుందంటే ఖచ్చితంగా ఏఎక్స్ ఈక్వల్ టు 0, ఏవై ఈక్వల్ టు 0, ఏజెడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే 0 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, కెన్ వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్ అంటే నో. ఇఫ్ the vector's magnitude is equal to 0, compulsory its components also equal to 0. ఓకే, ఇట్లా మనం ప్రాబ్లం ఏదైనా అడిగినప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం క్లియర్గా చదువుకోవాలి. తర్వాత దాంట్లో ఏమి ఇచ్చాడు ఏం అడిగాడు ఇవి రెండింటిని తీసుకొని ముందు వాడు ఇచ్చినవన్నీ రాసుకోవాలి. తర్వాత ఏమైనా కండిషన్ ఉంటే ఆ కండిషన్ అప్లై చేయాలి. దాని ప్రకారము వాడు అడిగిన దాన్ని వచ్చేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు వెక్టార్స్లో డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మనము వెక్టార్స్లో వచ్చేసి 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి యూజ్ చేస్తాము. వన్ ఈజ్ డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్, అనదర్ వన్ ఈజ్ క్రాస్ ప్రోడక్ట్ ఆర్ వెక్టార్ ప్రోడక్ట్. సో ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ దిస్ ఈజ్ వన్ వెక్టార్, లెట్ దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ అనదర్ వెక్టార్, ఇట్ ఈస్ బి బార్. Let the angle between them is theta. So the dot product or scalar product of these two vectors is defined as a bar dot b bar equal to the product of their magnitudes. Let a is magnitude of a bar,
B is magnitude of B bar. The product of their magnitude and cosine smaller angle between them. So here the smaller angle is theta. This is bigger one. So the cosine smaller angle between them. So A bar dot B bar is equal to AB cos theta. This is dot product or scalar product. That means if we multiply two vectors in dot product, compulsory the resultant is equal to scalar. ఓకే, మనం ఏవైనా టూ వెక్టార్స్ని డాట్ ప్రోడక్ట్లో మల్టిప్లై చేస్తే మాత్రం మనకు రిజల్టెంట్ ఎంత వస్తుందంటే అది ఒక స్కేలారే వస్తుంది. సో ఫార్ములా ఈజ్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా వచ్చింది. ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 degrees, దట్ మీన్స్ ద టూ వెక్టార్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. థీటా 0 అయితే కాస్ 0 వాల్యూ ఈక్వల్ టు 1. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ అని చెప్తాం. ఎప్పుడు థీటా వాల్యూ 0 అయినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఆ మ్యాగ్నిట్యూడ్ అనేది ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది. అలాగే ఇఫ్ థీటా ఈక్వల్ టు 180 degrees, థీటా 180 degrees అయితే ఖచ్చితంగా వచ్చేసి కాస్ థీటా ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు -AB. సో ఏబి అనేది మ్యాగ్నిట్యూడ్ కదా, ఇది మ్యాక్సిమం అని చెప్పాం. మైనస్ అనేది దేని ఇస్తుంది అంటే ఇక్కడ డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ. సో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ద వాల్యూ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 degrees, ఎప్పుడైతే థీటా 90 degrees అయిపోయిందో కాస్ థీటా వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. కాస్ 0 అయిపోతే ఇది మల్టిప్లికేషన్ కాబట్టి మధ్యనే టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మినిమం. సో ఇది డాట్ ప్రోడక్ట్కు సంబంధించింది. సో కాబట్టి డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ గివన్ టూ వెక్టార్స్ అండ్ కొసైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఆ కొసైన్ యాంగిల్ కూడా ఎలా తీసుకోవాలి, కొసైన్ స్మాలర్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు యూనిట్ వెక్టార్స్ వచ్చేసి డాట్ ప్రోడక్ట్లో ఎలా తీసుకుంటామో చూద్దాం. మామూలుగా మనకు తెలుసు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ ఈజ్ ఐ క్యాప్, అలాంగ్ వై యాక్సిస్ యూనిట్ వెక్టార్ ఈజ్ జే క్యాప్, అలాంగ్ జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ ఈజ్ కే క్యాప్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఎంత అవుతుందో చూద్దాం. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా కదా. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ అంటే ఏమవుతుంది, ఏబి అంటే మ్యాగ్నిట్యూడ్స్, ఇది యూనిట్ వెక్టార్స్ అన్నాం కాబట్టి వీటి మ్యాగ్నిట్యూడ్స్ ఎంత అవుతాయి, 1 అవుతాయి. 1 × 1 కాస్ థీటా రెండు కూడా ఏ డైరెక్షన్లో ఉంటాయి, దీస్ టూ ఆర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ 0 అంటే 1. సో 1 × 1 × 1 ఈక్వల్ టు 1. అలాగే మనము జే క్యాప్ డాట్ జే క్యాప్ తీసుకున్నా, కే క్యాప్ డాట్ కే క్యాప్ తీసుకున్నా కూడా 1K ఇక్కడ అవుతుంది. అంటే డాట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం తీసుకున్నప్పుడు ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్, జే క్యాప్ డాట్ జే క్యాప్, కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈక్వల్ టు 1 ఈక్వల్ అవుతా ఉన్నాయి. అలా కాకుండా ఐ క్యాప్ డాట్ జే క్యాప్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇది వచ్చేసి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఇది అలాంగ్ వై యాక్సిస్. ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మ్యాగ్నిట్యూడ్స్ అన్నప్పుడు 1, జే కూడా 1. అయితే వీటి మధ్య యాంగిల్ ఎంత 90 అవుతుంది. 90 అన్నప్పుడు కాస్ 90 ఈక్వల్ టు 0. సో 1 × 1 × 0 ఈక్వల్ టు 0. అలాగే జే కేకి తీసుకున్న 0నే, కే ఐకి తీసుకున్న 0నే అవుతుంది. అంటే డాట్ ప్రోడక్ట్లో కేవలం సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే యూనిట్ వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందంటే వాల్యూ 1 అవుతుంది. రిమైనింగ్ ఆల్ వచ్చేసి ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకే, అంటే మనం ఏవైనా టూ వెక్టార్స్ను డాట్ ప్రోడక్ట్లో తీసుకున్నప్పుడు కేవలం వాటి కాంపోనెంట్ అంటే ఐని ఐతో, జేని జేతో, కేను కేతో మాత్రం మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. ప్రతిసారి ఐని ఐతో, ఐని జేతో, ఐని కేతో ఇదంతా చేయాల్సిన పనిలా, ఎందుకంటే రిమైనింగ్ ఆల్ ఈక్వల్ టు 0 అవుతా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఆర్ వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. దాని పేరులోనే ఉంది వెక్టార్ ప్రోడక్ట్. అంటే టూ వెక్టార్స్ని వచ్చేసి ఈ పద్ధతిలో మనం మల్టిప్లై చేసాము అంటే మనకు రిజల్టెంట్ కూడా ఖచ్చితంగా వెక్టారే వస్తుంది. ఇప్పుడు ఏ బార్ అండ్ బి బార్ టూ వెక్టార్స్ అని తీసుకుందాము.
these two are multiplied with vector product or cross product. So A bar cross B bar is equal to the product of their magnitudes. Their magnitudes equal to one is A, another one is B. The product of their magnitudes and sine of the shortest angle between them. So let this is theta, the shortest angle. So A bar plus B bar equal to AB sin theta into n cap. Here n cap gives the direction of A bar cross B bar. ఎప్పటికీ ఎలా ఉంటుంది అంటే డైరెక్షన్ ఇది వచ్చేసి ఒకటి ఎక్స్ యాక్సిస్లో ఇది వై యాక్సిస్లో ఉంది అంటే ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఇది జెడ్ యాక్సిస్లో ఉంటుంది. అంటే రిజల్టెంట్ వన్ వచ్చేసి ఎప్పుడు కూడా ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు యూనిట్ వెక్టార్స్కి సంబంధించి క్రాస్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలా వస్తుందో చూద్దాం. ఇందాకే మనం చెప్పుకున్నాం యూనిట్ వెక్టార్స్ ఏంటి, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. వీటిని క్యాప్ అయినా జనరల్గా వచ్చేసి వాడాల్సిన పద్ధతి. జనరల్గా మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఐ బార్, జే బార్, కే బారే వాడుతూ ఉన్నాం. ఎలా తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. వీటిని తీసుకోవడానికి మనం ఇక్కడ ఒక డైరెక్షన్ అనేది ఫాలో అవుతాం. లెట్ దిస్ ఈజ్ ఐ క్యాప్ ఆర్ ఐ బార్, దిస్ ఈజ్ జే బార్, దిస్ ఈజ్ కే బార్. ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం ఇచ్చిన డైరెక్షన్ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇచ్చాం. దీంట్లో మనం ఇచ్చిన డైరెక్షన్ ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తీసుకుంటే మనకు వాల్యూస్ వచ్చేసి పాజిటివ్ వస్తాయి. అలా కాకుండా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎక్కడైనా వచ్చాయి అంటే అవి నెగిటివ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఐ బార్ క్రాస్ జే బార్, ఇవి రెండింటిని వచ్చేసి క్రాస్ ప్రోడక్ట్ చేసాం కాబట్టి వీటికి పర్పెండిక్యులర్గా అంటే ఏమొస్తుంది, కే బార్ వస్తుంది. సో ఐ బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు కే బార్. అలాగే జే బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు ఐ బార్. అలాగే కే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు జే బార్. ఇలా వస్తుంది. దీనికి రివర్స్ ఆర్డర్లో అంటే కే బార్ క్రాస్ జే బార్, కే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ అవుతుంది. అలాగే జే బార్ క్రాస్ ఐ బార్ మైనస్ కే బార్, ఐ బార్ క్రాస్ కే బార్ మైనస్ జే బార్. సో ఇలా వచ్చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఏవైనా టూ వెక్టార్స్ తీసుకొని క్రాస్ ప్రోడక్ట్లో ఎలా మల్టిప్లై చేయాలో వచ్చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. మనకు ఒక వెక్టార్ వచ్చేసి ఏ ఉంది అనుకుందాం. ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్. ఇంకొకటి బి బార్, బి బార్ ఈక్వల్ టు బిఎక్స్ ఐ బార్ ప్లస్ బివై జే బార్ ప్లస్ బీజెడ్ కే బార్. ఈ టూ వెక్టార్స్ని వచ్చేసి మనం క్రాస్ ప్రోడక్ట్లో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, ఈ రెండింటిలో కామన్గా ఏమున్నాయి, ఐ జే కేలు కామన్గా ఉన్నాయి. ఫస్ట్ కామన్గా ఉన్నవి రాసేస్తాం. ఐ బార్, సే బార్, కే బార్. అలాగే క్రాస్ ప్రోడక్ట్లో వచ్చేసి డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ వచ్చేసి ఏమొచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి ఏ వాల్యూస్ తీసుకుంటాం. తర్వాత బి వచ్చింది కాబట్టి బి వాల్యూస్. అలా కాకుండా బి బార్ క్రాస్ ఏ బార్ అన్నాం అనుకుంటే ఫస్ట్ బి వచ్చింది కాబట్టి బి వాల్యూస్ తీసుకుంటాం, తర్వాత ఏ వచ్చింది కాబట్టి ఏ వాల్యూస్ తీసుకుంటాం. ఏకి సంబంధించి ఐ దగ్గర వచ్చేసి వెళ్తుంది ఏఎక్స్, అలాగే జేకి సంబంధించి ఏవై, కేకి సంబంధించి ఏజెడ్. నెక్స్ట్ ఇంకా మిగిలింది బి, బికి సంబంధించి బిఎక్స్, బివై, బిజెడ్. సో వీటిని ఎలా మల్టిప్లై చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్, అంటే ఇది పాజిటివ్, మనం తీసుకునేటప్పుడు ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇలా తీసుకుంటూ వెళ్తాం. సో ఐ బార్ వచ్చేసి తీసుకున్నాం కాబట్టి ఐ బార్కు సంబంధించి కాలము రో వదిలేస్తాం. అంటే ఇవి రెండు వదిలేస్తే మిగిలినవి ఏంటి, ఏవై ఏజెడ్, బివై బీజెడ్. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే ఏవై బీజెడ్ మైనస్ ఏజెడ్ బీవై, ఏవై బీజెడ్ మైనస్ ఏజెడ్ బీవై ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి నెగిటివ్ సైన్ వస్తుంది, మైనస్ జే బార్. సో తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి రో కాలం వదిలేస్తాం. సేమ్ ఇందాక చెప్పినట్లే ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్, ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్. సో నెక్స్ట్ ప్లస్ కే బార్, కే బార్కు సంబంధించి కాలం రో వదిలేస్తాం. ఏఎక్స్ బీవై మైనస్
ఏవై బిఎక్స్. సో ఇలా మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ వచ్చేసి మనం క్రాస్ ప్రోడక్ట్లో రాస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇంతటితో వెక్టార్ చాప్టర్ వచ్చేసి మనకు కంప్లీట్ అయింది. వీటిలో ఏది అడిగినా కూడా మనం ఫస్ట్ ఏమడిగాడు, మనం ఏం చేయాలి, అది ఒక్కటి ఆలోచించి చేస్తే ఈజీగా వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.